మున్నేరు వరద ఉధృతికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద లింగాల వంతెన కొట్టుకుపోయింది. కిలోమీటర్ మేర ఉన్న వంతెనపై పలుచోట్ల భారీ గండ్లు ఏర్పడ్డాయి. వరద నీటిలో కాంక్రీట్ స్లాబులు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. వరద తాకిడికి 2 చోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. ఇక మరమ్మతులకు కూడా పనికిరాదని స్థానికులు అంటున్నారు. జగ్గయ్యపేట నుంచి ఖమ్మం ప్రాంతానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి లింగాల వంతెన పునరుద్దరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మొన్న 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకి ఎగువ ప్రాంతాలైన తెలంగాణ నుంచి వరద భారీ ఎత్తున వచ్చి మున్నేరు ప్రాజెక్టు దగ్గర పట్టక మున్నేరు ప్రాజెక్టు దగ్గర నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఆళ్లూరుపాడు దగ్గర మైసంగండి దగ్గర గండిపడి ఏరు మొత్తం ముచ్చింతాలకెళ్లి డైవర్ట్ అయ్యి ఆళ్లూరుపాడు వేమవరం ముచ్చింతాల మీదుగా అణిగలపాడు గుమ్మడిదూరు నుంచి వరద మొత్తం ఈ పక్క ప్రవహించింది. ఈ వరద వల్ల ముచ్చింతాల ఊళ్ళోకి ఎస్సీ కాలనీ పల్లెల్లో మొత్తం మునిగిపోయినాయి. మా పొలాలు నాట్లేసి 1 రోజులైంది. దాదాపుగా పెట్టుబడి 70-80% అయిపోయింది. ఈ వరద బీభత్సం వల్ల పొలాల్లో నడుములెత్తు ఇసుక మేట పెట్టింది. ఇసుక మేట తీయడానికే కనీసం ఎకరానికి ₹1,00,000 ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. 50 సంవత్సరాల క్రితం కట్టిందండి. అప్పటి నుంచి ఇది ఇప్పుడు ఈ స్థాయికి వచ్చేకల్లా మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయింది. మిగతా 4 దఫాలు వచ్చినా కూడా ఏమీ కాల. ఇప్పుడు ఇది 5వ దఫా పూర్తిగా క్షీణ దశకు వచ్చి కూలిపోయింది. మొత్తం రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఆ కానాల వరకే శుద్ధంగా ఉంది. కానాల కారదాకా ఇక మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మొత్తం 6 చోట్ల రోడ్డు డ్యామేజ్ అయిపోయింది. దీన్ని మళ్ళీ కొత్తగా దీన్ని రిపేర్ చేసినా కూడా తట్టుకోదు ఈ రోడ్డు. మళ్ళీ కొత్త కట్టడం మొదలు పెట్టాలి. లింగాల బ్రిడ్జికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. వరద ఉధృతికి జగ్గయ్యపేట నియోజకవర్గం పచ్చబాయి మండలం లింగాల మున్నేరు బ్రిడ్జి పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ వరదలు రావడంతో బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి మున్నేరు బ్రిడ్జి పూర్తిగా దెబ్బడంతో తెలుగు 2 రాష్ట్రాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మనం లింగాల మున్నేరు బ్రిడ్జి వద్ద ఉన్నాము. ఈ మున్నేరు బ్రిడ్జి కూడా బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి ఈ బ్రిడ్జి ప్రస్తుతం అయితే మాత్రం పూర్తిగా దెబ్బతిన్నట్టు ఇటు ఆంధ్ర తెలంగాణ కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. మనం ఇటు నుంచి చూసినట్టు మాత్రం ప్రధానంగా జగ్గయ్యపేట నుంచి కూడా వైరా ఎల్లటకు ప్రధాన మార్గం ఉన్నటువంటి ఈ అంతర్రాష్ట్ర లింగాల మున్నేరు బ్రిడ్జి కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఏర్పడింది. ఈ మున్నేరు బ్రిడ్జి వైపు నుంచే ఇటు వైరా కానివచ్చు, ఆ ఖమ్మం వెళ్లేందుకు కూడా ఇటు బోనకల్లు ఖమ్మం వెళ్లేందుకు కూడా ఇది ప్రధాన రహదారిగా ఉండేది. దీంతో కూడా ఇటు సుమారు 40 గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూసినట్టయితే మాత్రం ఇటు ఈ వరద దాటి కూడా సుమారు పూర్తిగా ఉన్నటువంటి సుమారు 2,000 ఎకరాలపై కూడా పంట పొలాలు దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం సుమారు 40 గ్రామాలకు కూడా ఈ వరద దాటికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం పాటు గ్రామాల్లో ఉన్నటువంటి రాకపోకలకు సంబంధించిన రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఏర్పడింది. మనం ఇంకా చూసినట్లయితే మాత్రం సుమారు అరటి తోట కానివచ్చు, పత్తి, మిరప, అదేవిధంగా మాగాడి పొలాలు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. ఈ వరద దాటికి కూడా ఎన్నడూ లేని విధంగా ఈ వరద రావడంతో పాటు సుమారు పెనగంచిప్రోలు మండలంలో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పాటుగా ఇటు వచ్చబాయి మండలంలో కూడా 10 గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా రోడ్లు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితి అయితే మాత్రం రాకపోకలు పూర్తి నిలిచిపోవడంతో పాటుగా గ్రామాల్లో ఉన్నటువంటి పైరులతో పాటు గ్రామ ఇళ్లలో కూడా వరద నీరు చేయడంతో మాత్రం రైతులతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులకు గురని చెప్పుకోవచ్చు. ఆస్తి నష్టం కూడా పెద్దగానే జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం మనం ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మున్నేరు బ్రిడ్జితో అనుసంధానంగా ఉన్నటువంటి గ్రామాలు ఇటు ఆలూరుపాడు కావచ్చు, కొత్త వేమవరం, పాత వేమవరం, దాని తర్వాత ఉన్నటువంటి ముచ్చింతాల, అణిగండ్లపాడు, గుమ్మడిదూరు సుమారు ఇలాంటివి ఇంకో మరో 10 గ్రామాలు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. రాకపోకలు కూడా వరద దాటికి పూర్తిగా కొట్టకపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా మనం చూసినట్లయితే మాత్రం దీంతో కూడా ఈ పెద్ద ఎత్తున ఈ దెబ్బతినడంతో పాటుగా రాకపోకలు కూడా పూర్తి నిలిచిపోయి అంతర్రాష్ట్ర ఇటు ఇక్కడి నుంచి కూడా అటు ఆంధ్ర తెలంగాణకి సరిహద్దు ఉన్నటువంటి గ్రామాలు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు అయితే మాత్రం ఎంతగానో ఇబ్బందులపై ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. సుమారు ఇటు నుంచి వెళ్ళిపోకుండా కోదాడ ఈ మార్గాన్ని ప్రయాణించే ప్రయాణికులందరూ కూడా ఆ కోదాడ అటు ఖమ్మం వెళ్ళి వైరా వెళ్లాల్సిందిగా అయితే మాత్రం అధికారులు సూచిస్తారు. దీనిపై కూడా ఈ బ్రిడ్జిని పూర్తిగా తీసివేసి కొత్త బ్రిడ్జి నిర్మించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతున్నారు.
దీన్ని కూడా గతంలో వచ్చినటువంటి వరదలు కూడా బ్రిడ్జి పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు కూడా తూతు మంత్రంగానే మరమ్మతులు చేశారంటూ కూడా ఇక్కడ స్థానికులే చెప్తున్నారు. దీన్ని ఇప్పటికైతే మాత్రం ఈ బ్రిడ్జి ఇప్పుడు వచ్చినటువంటి వరదలుగా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. ఈ బ్రిడ్జిని కూడా పూర్తిగా తీసేసి కొత్త బ్రిడ్జి నిర్మించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అయితే స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. బ్రిడ్జి వల్ల కూడా ఎంతగానో పైర్లు కూడా దెబ్బతింటాయి. బ్రిడ్జి లేకపోవడం వల్ల కూడా రాకపోకలతో పాటు ఎమర్జెన్సీ ఏదైతే ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఎమర్జెన్సీ కేసులు కూడా జగ్గేపేటకు పోవాలంటే కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఇక్కడ ప్రజలైతే తెలుస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి ఈ బ్రిడ్జిని పూర్తిగా నిర్మించాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, జీ న్యూస్, లింగాల వద్ద నుంచి. ఆయన గ్లాస్ తీసుకుంటుందా?